విద్యుత్ ఉత్పత్తి నుంచి వినియోగం వరకు చాలా రకాలుగా సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా ప్రమాదాలు జరిగినప్పుడు, వర్షాలు కురిసినప్పుడు అంతరాయాలు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి టైంలో వెంటనే సమస్యను గుర్తించి కరెంటు సరఫరా పునరుద్ధరించేందుకు వీలుగా కొత్త పద్ధతిని అమలు చేస్తున్నారు అధికారులు. ఇక కరీంనగర్లో ఎన్పీడీసీఎల్ సర్కిల్లో జియో ట్యాగింగ్ విధానం అమల్లోకి తెస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు గాలి దుమారానికి, పిడుగుపాట్లకు కరెంటు స్తంభాలు విరగడం, విద్యుత్ వైర్లు తెగిపోవడం, ఫ్యూజులు పోవడం వంటి సమస్యలు వస్తుంటాయి. దీంతో గంటల పాటు కరెంటు సరఫరా నిలిచిపోతుంది. అయితే విద్యుత్ అంతరాయానికి కారణమేంటి, సమస్య ఎక్కడొచ్చింది అన్నది కరెక్ట్ గా తెలుసుకోవటం సిబ్బందికి తలనొప్పి వ్యవహారమే. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు జియో ట్యాగింగ్ ని ఎంచుకుంది ఎన్పీడీసీఎల్. విద్యుత్ అంతరాయాలను గుర్తించి వెంటనే పరిష్కరించేందుకు ఈ విధానం తోడ్పడుతుందని చెప్తున్నారు అధికారులు. కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో విద్యుత్ స్తంభాలకు జియో ట్యాగింగ్ చేస్తున్నారు అధికారులు. సాధారణంగా ఒక లైన్లో విద్యుత్ అంతరాయం వస్తే దాని పరిధిలోని మిగతా లైన్లకు కరెంటు సప్లై నిలిపేస్తారు. కానీ జియో ట్యాగింగ్ చేస్తే సమస్య ఉన్న లైన్కి మాత్రం కరెంటు సప్లై ఆగిపోతుందని చెప్పారు అధికారులు. కరీంనగర్ జిల్లాలో 70,000 విద్యుత్ స్తంభాలకు జియో ట్యాగింగ్ ఇచ్చేందుకు ప్రత్యేక రంగులతో నెంబర్లు వేస్తున్నారు. 33 kV స్తంభానికి పసుపు రంగు, 11 kV కరెంటు పోల్కు బ్లాక్ కలర్తో నెంబర్లు ఇస్తున్నారు. ఇది పూర్తయ్యాక జియో ట్యాగింగ్తో అనుసంధానం చేస్తారు. దీంతో విద్యుత్ లైన్లలో ఎక్కడ సమస్య తలెత్తినా ఆ ప్రాంతాన్ని సులువుగా గుర్తించి పరిష్కరించవచ్చని చెప్పారు అధికారులు. మన దగ్గర ఉన్న 5 33 kV ఫీడర్లకి ఇప్పటికే అన్ని పోల్ నంబరింగ్ కంప్లీట్ చేశాము. అదేవిధంగా 50 11 kV ఫీడర్స్ ఉన్నాయి. ఈ 50 11 kV ఫీడర్స్ కూడా టౌన్లలో ఉన్న 10 11 kV ఫీడర్స్కి, రూరల్లో ఉన్న సబ్స్టేషన్ హెడ్ క్వార్టర్ ఫీడర్స్కి మొదటి దశలో కంప్లీట్ చేస్తున్నాము. ఈ సర్వీసులన్నీ మరియు పోల్స్ మా యాప్లో డిటిఆర్స్ కానీ డిజిటలైజ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఎక్కడ ఏ సాంకేతికమైన సమస్య వచ్చినా కానీ మాకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను చాలా తొందరగా వస్తుంది. డైరెక్ట్ ఆ ఫాల్ట్ ఉన్న లొకేషన్ దగ్గరికి పోయి రెక్టిఫికేషన్ పాసిబుల్ అవుతుంది. జియో ట్యాగింగ్ కి అవసరమైన పరికరాలను జిల్లా, డివిజన్, సబ్ డివిజన్, సెక్షన్ కార్యాలయాల్లో సమకూర్చుకున్నారు అధికారులు. ఈ విధానంతో విద్యుత్ అంతరాయంపై సంబంధిత అధికారులకు, సిబ్బంది సెల్ ఫోన్లకు సమాచారం వస్తుందని తెలిపారు. కరెంటు పోయినప్పుడు ఎవరికి చెప్పాలో, ఎలా చెప్పాలో తెలిసేది కాదని, జియో ట్యాగింగ్ తో పోల్ నెంబర్ ఆధారంగా సమస్య ఈజీగా పరిష్కరించే అవకాశం ఉంటుందని తెలిపారు స్థానికులు. జియో ట్యాగ్ వల్ల ఎక్కడ ఏ వార్డైనా సరే కొరట్లలో ఎక్కడ ఏ మూలకు జరిగినా అని క్షణాల్లో, సెకండ్లో దీని ప్రభావం ద్వారా, ఈ జియో ట్యాగ్ ద్వారా ఏదైనా సమస్య ఇమీడియట్లీ వీళ్ళు పరిష్కారం చేయడానికి ఆస్కారం ఉందని మాకు వినపడ్డది. దీన్ని కొరట్ల ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. జియో ట్యాగ్ ద్వారా పోల్స్ను అనుసంధానం చేసుకొని ఎక్కడైతే విద్యుత్ సమస్య వస్తుందో గుర్తించి ప్రజలకు నాణ్యమైనటువంటి కరెంటును అందించే విధంగా ఎల్లప్పుడూ ఈ జియో ట్యాగ్ ద్వారా పోల్లను గుర్తించడం మంచి కార్యక్రమం. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. జియో ట్యాగింగ్ ని మరింత వేగంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు అధికారులు. నిరంతర విద్యుత్ సేవలు అందించేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు. జియో ట్యాగింగ్ పూర్తయితే వినియోగదారులకు మరింత నాణ్యమైన విద్యుత్ అందిస్తామని తెలిపారు.